Hi friends, good evening. Welcome to LTX classes. LTX classes ఆల్రెడీ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ అండ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కోసం ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి తెలుగు మీడియంలో కూడా సివిల్స్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మాడ్యూల్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. అండ్ నవంబర్ 16వ తేదీ నుండి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతోంది ఫర్ గ్రూప్ 1 సివిల్స్ అండ్ గ్రూప్ 2కి ప్యూర్ తెలుగు మీడియం బ్యాచెస్ అనమాట ఇవి. అండ్ ఇవి బోత్ ఆన్లైన్లో ఉంటాయి అండ్ ఆఫ్లైన్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు ఈ క్లాసెస్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మేడం క్లారిఫై చేస్తారు. అండ్ ఏదైనా డెమో సెషన్స్ మీరు విని తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు. సో ఈరోజు మనము ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్రలో అత్యంత ఇంపార్టెంట్ అయిన ఒక టాపిక్ అయిన సిపాయిల తిరుగుబాటు గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ వీడియోలో. అండ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే సిపాయిల తిరుగుబాటుకు సంబంధించి దానికి గల కారణాలు ఏంటి అనే దాని గురించి మనం ముఖ్యంగా ఈరోజు చర్చించుకోబోతున్నాం. ఓకేనా? సో సిపాయిల తిరుగుబాటు అనేది మనకి భారతదేశ చరిత్ర అనే దాంట్లో మనకి ఆధునిక చరిత్ర ఉంది కదా, మోడర్న్ ఇండియన్ హిస్టరీ అంటాము. దాంట్లో మనకి బ్రిటిష్ పాలన మొదలయ్యేదానికి పునాది పడి ఉండేది దేంతో అంటే సిపాయిల తిరుగుబాటుతోటే అని చెప్పచ్చు. సో అసలు ఈ సిపాయిల తిరుగుబాటు అంటే ఏంటి, దీనికి గల ముఖ్య కారణాలు ఏంటి అనేది మనకు ఫస్ట్ తెలియాలి. అండ్ ఇది ఎలా మొదలయ్యింది అండ్ ఇందులో ఉన్న ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరు, ఒకవేళ ఈ సిపాయిల తిరుగుబాటు విజయం సాధించారా సిపాయిలు, లేకపోతే అది విఫలమయ్యిందా, ఒకవేళ విజయం పొందినట్టయితే అది మనం ఎలా చెప్పగలము, లేదా విఫలమైంది అని అంటే అది విఫలమైంది అని ఎందుకు అంటున్నాము. అండ్ అంతేకాకుండా అసలు ఈ సిపాయిల తిరుగుబాటు యొక్క ప్రస్థానం ఎలా జరిగింది అంటే ఎలా మొదలైంది, తర్వాత ఏ ఏరియాలకి ఇది వ్యాప్తి చెందింది, అండ్ అక్కడి నుండి మనకి ఇది ఎలా ముగిసిపోయింది, అండ్ దీని యొక్క అవుట్కమ్ ఏంటి అంటే ఇది జరిగిన తరువాత మనకి ఎలాంటి మార్పులు సంభవించాయి, మన భారతదేశ స్వాతంత్ర పోరాట సంగ్రామంలో వచ్చినటువంటి మార్పులేంటి, అండ్ దీనిని మనము భారత స్వతంత్ర సంగ్రామానికి పునాది అని చెప్పి ఈ తిరుగుబాటును మనం ఎందుకు ప్రత్యేకంగా పిలుస్తున్నాము, దీన్ని మొదటి భారత స్వాతంత్ర యుద్ధం అని ఎందుకు అంటున్నాము, అంత ముఖ్యమైన పాత్ర పోషించింది అని అంటున్నాం కదా. సో అలాంటి ఈ సిపాయిల తిరుగుబాటు అనే ఈ టాపిక్ని అండ్ ఆ సిపాయిల తిరుగుబాటు 1857లో ఏదైతే జరిగిందో దీనికి గల ముఖ్య కారణాలు ఏంటి అనేది మనము ఈరోజు చర్చించుకుందాం. ఫస్ట్ మొదలు పెడితే మనకి 1857లో సిపాయిల తిరుగుబాటు అనేది జరిగింది. ఇది ఎప్పుడు మొదలైంది అని అంటే మే 10వ తేదీన మొదలైందన్నమాట. దీనినే మొదటి భారత స్వతంత్ర యుద్ధం అని చెప్పి భారతీయ పునరుత్థానం అని కూడా దీన్నే పిలుస్తారు. సిపాయిల తిరుగుబాటు అన్నా, మొదటి భారత స్వతంత్ర యుద్ధం అన్నా, భారతీయ పునరుత్థానం అని దేన్నంటారు అని అన్నా కూడా మనము 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటే అని చెప్పి దీన్ని చెప్పచ్చు అనమాట. అసలు ఈ తిరుగుబాటు ఎక్కడి నుండి మొదలైంది, ఏం జరిగింది అని చెప్పాలి అని అంటే మీరట్ అని ఉంది కదా మనకి, మీరట్లో 1857 మే 10వ తేదీన మీరట్ నుండి కొంతమంది సిపాయిలు ఢిల్లీ వరకు వెళ్ళారనమాట. మీరట్ నుండి ఢిల్లీ వరకు వెళ్ళి మే 11వ తేదీన వాళ్ళు ఢిల్లీ చేరుకొని ఢిల్లీలో అప్పుడున్నటువంటి చివరి మొఘల్ చక్రవర్తి, అప్పుడు మొఘల్ చక్రవర్తుల పాలనలోనే కదా మన భారతదేశం ఉన్నింది. ఈ ఐరోపా వాసుల రాక కన్నా ముందు మన భారతదేశం ఎవరి పాలనలో ఉన్నింది, మొఘల్ చక్రవర్తుల పరిపాలనలో. అలాంటి మొఘల్ రాజవంశానికి చెందిన చిట్ట చివరి చక్రవర్తి అయిన బహదూర్ షా జాఫర్ II అనే అతనిని ఢిల్లీలో ఈ సిపాయిలందరూ కలిసి భారతదేశపు చక్రవర్తిగా అతనిని చెప్పారనమాట. అంటే ఇంక మీదట మేము ఏ ఐరోపా వాసుల కింద మేము ఉండము, ఏ బ్రిటిష్ పరిపాలన మాకొద్దు అని చెప్పి వీళ్ళందరూ ఏం చేశారు అని అంటే 1857 మే 10వ తేదీన మీరట్లో బయలుదేరిన వీళ్ళు ఉత్తర గంగా మైదానము, మధ్య భారతదేశము అంతా వెళ్తూ పౌర తిరుగుబాటుగా పరిణమించి తర్వాత వీళ్ళు మరుసటి రోజు మే 11వ తేదీన ఢిల్లీకి చేరుకొని అక్కడ బహదూర్ షా జాఫర్ IIని
తమ చక్రవర్తిగా చాటి చెప్పడం జరిగిందనమాట. ఇలా చేసిన తరువాత ఏం జరిగింది, మరి ఇంత విజయం పొందినట్టే కదా వీళ్ళు ఇక్కడి వరకు చూసామంటే, కానీ ఇది జరిగిన తరువాత ఈ చర్యతో, సిపాయిల చేసినటువంటి ఈ చర్యతో ఇది మిగతా ప్లేసెస్కి కూడా వ్యాప్తి చెందిందన్నమాట. అంటే ఎక్కడెక్కడ మనకి ఝాన్సీ లక్ష్మీబాయి గారు కానివ్వండి, నానాసాహెబ్, పేష్వా నానాసాహెబ్ ఉన్నారు కదా, సో వాళ్ళు లక్నోలో ఇలా రకరకాల చోట్లకు మన అంతెందుకు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సిపాయిల తిరుగుబాటు యొక్క దాని యొక్క ప్రభావము మన దాకా వ్యాప్తి చెందింది అని అంటే అది ఎంతగా జరిగింది అనేది మనము ఊహించుకోవచ్చు. అక్కడెక్కడో మీరట్లో, ఢిల్లీలో జరిగిండేది మన దక్షిణ భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ దాకా అది వ్యాప్తి చెందింది అంటే చాలా అద్భుతంగా అది జరిగింది అనే మనము చెప్పచ్చు. కానీ అది చివరికి వైఫల్యం చెందింది. అసలు ఈ సిపాయిల తిరుగుబాటు జరగడానికి గల కారణాలేంటి అని చెప్పుకునే కన్నా ముందు అసలు ఏం జరిగింది, ఇక్కడ పాల్గొనని ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. కొన్ని సంస్థానాలు ఈ సిపాయిల తిరుగుబాటుకి మద్దతు తెలపలేదు. ఇలాంటివే మనకు ఎక్కువగా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్గా అడిగేదానికి అవకాశం ఉందన్నమాట. అసలు ఆ పాల్గొనని, మద్దతు ఇవ్వని సంస్థానాలు ఏవి అని అంటే హైదరాబాద్, మైసూరు, ట్రావెన్కోర్, కాశ్మీర్. ఇవేవి కూడా సిపాయిల తిరుగుబాటుకు మద్దతు తెలుపలేదు. ఇవి ఎందుకు ఏంటి అని చెప్పి మనము తర్వాత క్లాసెస్లో చెప్పుకుందాము. ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హైదరాబాద్, మైసూర్, ట్రావెన్కోర్, కాశ్మీర్ సంస్థానాలు ఈ సిపాయిల తిరుగుబాటుకు తమ మద్దతుని తెలుపలేదు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అండ్ అంతేకాకుండా ఈ సిపాయిల తిరుగుబాటు జరుగుతున్న సందర్భంలో భారతదేశానికి గవర్నర్ జనరల్గా ఉన్నది ఎవరు అని కూడా చాలాసార్లు క్వశ్చన్ అడగడం జరిగింది. అది ఎవరు అంటే లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్ దొర అంటాం కదా, అతను 1857 సిపాయిల తిరుగుబాటు జరుగుతున్న సందర్భంలో మనకు భారతదేశానికి గవర్నర్ జనరల్గా ఉన్నది ఎవరు అనంటే లార్డ్ కానింగ్ అనమాట. సరే, అయితే సిపాయిల తిరుగుబాటు జరిగింది, అది వైఫల్యం చెందిందో విజయమే పొందిందో రకరకాలుగా ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే అది చాలా ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత మన భారత స్వాతంత్ర పోరాటాన్ని దానికి దిక్సూచిగా నిలిచింది, ఒక దారి చూపించింది, ఒక మంచి గట్టి పునాది వేసింది. కాబట్టి ఆ విషయాల పరంగా చూసినట్టయితే అది ఘన విజయం సాధించినట్టే. కానీ అది వైఫల్యం చెందింది అని అంటున్నాం. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అయితే అది ఏదన్నా కానివ్వండి, దీని తర్వాత జరిగిన మార్పులు ఏంటి? దీని తర్వాత జరిగిన మార్పులు ఏంటి అని అంటే భారత ప్రభుత్వ చట్టం 1858 అనేదాన్ని తీసుకొని రావడం జరిగింది. దీన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 అని కూడా అంటారనమాట. దీన్ని తీసుకొని వచ్చారు. దీని ప్రకారం ఏమైంది అని అంటే అప్పటి వరకు మనకు 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధం జరిగింది కదా. ప్లాసీ యుద్ధం దగ్గర నుంచి మనము ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలోకి వెళ్ళడం జరిగింది. సో ఆ ప్లాసీ యుద్ధం దగ్గర మొదలైన ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన కింద ఉన్న మనము ఈ భారత ప్రభుత్వ చట్టం 1858 తీసుకొని వచ్చిన తరువాత, అంటే ఈ సిపాయిల తిరుగుబాటు జరిగిన తరువాత ఈ చట్టాన్ని తీసుకొని వచ్చారు. అయితే ఈ చట్టం ప్రకారము ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలనను రద్దు చేసి మన భారతదేశాన్ని నేరుగా బ్రిటిష్ పాలన కిందికి తీసుకెళ్లడం జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా 1858 నవంబర్ 1వ తేదీన విక్టోరియా రాణి ఒక ప్రకటన చేయడం జరిగింది. దీన్నే క్వీన్స్ ప్రొక్లమేషన్ అని అంటారు. ఇంగ్లీష్లో క్వీన్స్ ప్రొక్లమేషన్ అని అంటారు. ఇది నవంబర్ 1వ తేదీ 1858లో విక్టోరియా రాణి చేసిందనమాట. ఏమని ప్రకటన చేసిందంటే, ఈమె ప్రకటన ప్రకారము మనం నేరుగా బ్రిటిష్ పాలనలోకి వెళ్ళాము అండ్ బ్రిటిష్ వలస రాజ్యాలకు అందులో ఉన్న పౌరులకు కొన్ని హక్కులని కల్పించడం జరిగింది ఈ ప్రకటన కింద. సో ఇవి ఏమని చెప్పచ్చు అని అంటే ఈ సిపాయిల తిరుగుబాటు తదనంతరం జరిగినటువంటి విషయాలు. అయితే మనం వీటికన్నా ముందు అసలు ఈ సిపాయిల తిరుగుబాటు ఎందుకు జరిగింది అనేది చూడాలి కదా. దీనికి గల కారణాలను మనము 5 రకాల కారణాలుగా చెప్పుకోవచ్చు అనమాట. ఇది మనకి పర్టికులర్గా గ్రూప్ 1 లేదా సివిల్స్ లాంటి ఎగ్జామ్స్లో సిపాయిల తిరుగుబాటు కాజెస్ ఆఫ్ ద రివోల్ట్ ఆఫ్ 1857 అని చెప్పి క్వశ్చన్ ఇస్తారు. సిపాయిల తిరుగుబాటు గల కారణాలను వివరించండి అని చెప్పి 10 మార్కులకి కానీ, లేదంటే సివిల్స్లో అయితే 15 మార్కుల క్వశ్చన్గా కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. అట్లాంటప్పుడు మనము
మనం రాసే ఆన్సర్ ఏదైతే ఉంటుందో జవాబు, దాన్ని ఇట్లా 5 రకాల సైడ్ హెడ్డింగ్స్ కింద డివైడ్ చేసి మనము రాయొచ్చు అనమాట. ఏవేవవి అంటే రాజకీయ కారణాలు ఉన్నాయి, కొన్ని ఆర్థిక కారణాలు ఉన్నాయి, కొన్ని సామాజిక మతపరమైన కారణాలు ఉన్నాయి, కొన్ని సైనిక కారణాలు ఉన్నాయి, అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఇంపార్టెంట్ది తక్షణ కారణం. అంటే ఇది అతి ముఖ్యమైన కారణం అన్నమాట. ఇప్పుడు ఈ కారణాలన్నీ ఏంటి? రాజకీయ, ఆర్థిక, సామాజిక, మతపరమైన, సైనిక కారణాలు అనేవి అప్పటి వరకు జనాల్లో ఉంటూ అంటే బ్రిటిష్ వారి పట్ల తమ వ్యతిరేకతను పెంచుకుంటూ వచ్చాయి. అయితే ఈ తక్షణ కారణం ఏదైతే ఉందో ఇది వాళ్ళల్లో నిప్పును రాజేసినట్టు అయిందన్నమాట. ఆల్రెడీ లోపలున్న దాన్ని రాజేసినట్టు అయింది బయటికి. ఈ కారణం తర్వాత ఇవన్నీ ఒక్కసారిగా అలా బయటపడి అప్పుడు తిరుగుబాటు చేసిన ఈ సిపాయిలకి రకరకాల వాళ్ళు, అంటే రైతులు కావచ్చు, జమీందారులు కావచ్చు, సాధారణ పౌరులు కావచ్చు, ఆడవారు కావచ్చు, ఇంకా అలా రకరకాల చేతి వృత్తుల పనివారులు కావచ్చు, కళాకారులు కావచ్చు, ఇలా అందరూ కూడా సైనికులకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇన్ని రకాల పనుల వాళ్ళు, ఇన్ని రకరకాల వర్గాల వాళ్ళు ఈ సిపాయిల తిరుగుబాటుకు మద్దతు ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే దాని వెనకాల రాజకీయ కారణాలు ఉన్నాయి, ఆర్థిక, సామాజిక, మతపరమైన కారణాలు ఉన్నాయి, అండ్ సైనిక కారణాలు కూడా ఉన్నాయి. కానీ వీటినన్నిటినీ రగిలించింది ఏది అని అంటే ఈ తక్షణ కారణం. ఇప్పుడు మనము ఈ 5 కారణాల గురించి ఒక్కొక్క దాని గురించి చెప్పుకుందాం. ఫస్ట్ది వచ్చేసి రాజకీయ కారణాలు అని అంటున్నాం. ఈ రాజకీయ కారణాలు ఏంటి అంటే 1757లో 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది కదా. ఈ ప్లాసీ యుద్ధం తర్వాత ఏమైంది? కంపెనీ పాలన కిందికి భారతదేశం వెళ్ళడం జరిగింది. అది ఇందాకే మనం చెప్పుకున్నాం. కంపెనీ పాలన మొదలైతే 1764లో 1764లో బాక్సర్ యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ అంటాం కదా, బాక్సర్ యుద్ధంతో అది స్థిరపడింది. కంపెనీ పాలన మొదలైంది దేంతో అంటే ప్లాసీ యుద్ధంతో, అయితే బాక్సర్ యుద్ధంతో కంపెనీ పాలన భారతదేశంలో స్థిరపడింది అని చెప్పచ్చు. బాక్సర్ యుద్ధం తర్వాత 1765లో అలహాబాద్ సంధి అని జరిగింది. ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అని అంటామన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సంధి ఇది. ఈ అలహాబాద్ సంధి ప్రకారం ఏమైంది అని అంటే దివానీ హక్కులు మనం కోల్పోవడం జరిగింది. ఎవరికి? బ్రిటిష్ వారికి. అలహాబాద్ సంధి ప్రకారము బ్రిటిషర్లకు భారతదేశంలో దివానీ హక్కులు అని అంటే పన్నులు వసూలు చేసే హక్కులు భారతదేశము బ్రిటిష్ వారికే మనం కోల్పోవడం జరిగిందంటే ఇక మీదట పన్నులు వసూలు చేసే హక్కు ఎవరికి ఉంది అంటే బ్రిటిష్ వారికి ఉంది భారతదేశంలో అని చెప్పి అలహాబాద్ సంధి ప్రకారము కుదిరిందనమాట 1765లో. ఆ తర్వాత అదే సమయంలో రాబర్ట్ క్లైవ్ ఉన్నాడు కదా, రాబర్ట్ క్లైవ్ ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. ద్వంద్వ పాలన అంటే మనము ఇంగ్లీష్లో దీన్ని డిఆర్చీ అని చెప్పి పిలుస్తామన్నమాట. ఈ ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం వల్ల భారతదేశంలో ఉండే రాజులు కానీ ప్రజలు కానీ చాలా చాలా కష్టాలను ఎదుర్కోవడం జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యమైన కారణము రాజకీయ కారణాల్లో 1798లో జరిగింది. అదేంటి అని అంటే అప్పుడు గవర్నర్ జనరల్ అయిన లార్డ్ వెల్లెస్లీ అనే అతను సైన్య సహకార పద్ధతి అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ సైన్య సహకార పద్ధతి ప్రకారం ఈ వెల్లెస్లీ చాలా దురాక్రమణలకు పాల్పడ్డాడనమాట. అంటే ఎలాంటివి? సైన్య సహకార పద్ధతి కింద ఏం జరుగుతుంది, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అని అంటే సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తారనమాట. ఈ సైన్య సహకార పద్ధతి కింద ఏమవుతుంది అని అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఒక రాజుకు ఇంకొక రాజుకు పడలేదనుకుందాం, వాళ్ళిద్దరికి మధ్య యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు ఒక రాజుకి సైన్యం అవసరం పడింది. ఇప్పుడు ఈ రాజు బ్రిటిష్ వారితోటి సైన్య సహకార పద్ధతి కింద ఒప్పందం చేసుకుంటాడు. కాబట్టి బ్రిటిషర్లు ఈ రాజుకి తమ సైన్యాన్ని ఇతనికి తోడుగా పంపిస్తారనమాట. అందుకుగాను ఇతను ఆ సైన్యాన్ని ఈ రాజే పోషించాలి, వాళ్ళకయ్యే ఖర్చులన్నింటినీ రాజే భరించాలి. దానికి తోడుగా బ్రిటిషర్లకు కొంత శిస్తును చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ ఈ రాజు కనుక ఆ శిస్తును చెల్లించలేకపోతే అప్పుడు బ్రిటిషర్లు ఈ రాజు యొక్క రాజ్యంలోని కొంత భాగాన్ని వాళ్ళే తీసేసుకుంటారు, ఆక్యుపై చేసేసుకుంటారనమాట. అలా చాలా రాజులు వారి సంస్థానాలను బ్రిటిషర్లకు కోల్పోవడం జరిగింది. ఉదాహరణకి
హైదరాబాద్, మైసూరు ఇట్లాంటివి. ఈ హైదరాబాద్ సంస్థానము నిజాం ఉన్నాడే, హైదరాబాద్ నిజాము సైన్య సహకార పద్ధతిని ఒప్పందాన్ని చేసుకున్నటువంటి మొట్టమొదటి రాజు ఎవరు అని అంటే వెల్లస్లీతో సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్న మొట్టమొదటి భారతదేశపు రాజు ఎవరు అని అంటే నిజాం ఆఫ్ హైదరాబాద్ యొక్క నిజాం అన్నమాట. ఇతను ఆ శిస్తును కట్టలేక కోల్పోయిన వాటినే మనం ఏమంటాము అని అంటే సీడెడ్ డిస్ట్రిక్ట్స్, సీడెడ్ జిల్లాలు అని అంటాం. సీడెడ్ ప్రాంతము అని అంటాం కదా, కడప, కర్నూలు, అనంతపూర్, బళ్ళారి ఉన్నాయి కదా, వీటిని సీడెడ్ జిల్లాలు అని అంటాం. అంటే వాటిని సీడ్ అంటే పోగొట్టుకున్నటువంటి జిల్లాలు. ఇతను కట్టలేక ఈ జిల్లాలను బ్రిటిషర్లకు రాసి ఇవ్వడం జరిగిందనమాట. సో సీడెడ్ జిల్లాలు, హైదరాబాద్ నవాబు పోగొట్టుకున్నాడు అనమాట వీటిని. అండ్ మైసూరు రాజు కూడా సైన్య సహకార పద్ధతికి ఒప్పుకొని చాలా వరకు రాజ్యాన్ని కోల్పోవడం జరిగిందనమాట. ఇలా సైన్య సహకార పద్ధతిని తెచ్చి వాళ్ళకున్న హక్కులను లాగేసుకున్నటువంటి వెల్లస్లీ యొక్క ఈ విధానము, అంతేకాకుండా 1848లో డల్హౌసీ వచ్చాడు. ఈ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం అని ఒకదాన్ని తీసుకొని వచ్చాడనమాట. ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ఇంగ్లీష్లో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అని అంటారు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఏంటి అని అంటే ఏదైనా ఒక రాజ్యంలో ఆ రాజుకు తనకు పుట్టిన పిల్లలు అంటే సంతానం వారసులు కనుక లేకపోతే ఆ రాజ్యము బ్రిటిషర్ల పాలైపోతుంది. ఇది అతను తెచ్చినటువంటి సిద్ధాంతం, రాజ్య సంక్రమణ సిద్ధాంతం. దీని ప్రకారము సతారా, సంబల్పూర్, భగల్పూర్, ఉదయ్పూర్, ఝాన్సీ, నాగ్పూర్ లాంటి గొప్ప గొప్ప సంస్థానాలన్నీ బ్రిటిషర్లకు కోల్పోవడం జరిగింది. అండ్ పరిపాలనా వైఫల్యము అనే నెపంతో 1856లో అవధ్ను కూడా ఆక్యుపై చేసుకోవడం జరిగిందనమాట. అవధ్ను కూడా ఆక్రమించుకోవడం జరిగింది. కాబట్టి ఇలా ఇప్పుడు ఈ రాజ్యాలకు సంబంధించినటువంటి రాజులందరూ బ్రిటిషర్ల పట్ల వ్యతిరేకతగా ఉన్నవాళ్లే కదా. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం పోగొట్టుకున్న వాళ్ళు, సైన్య సహకార పద్ధతి కింద పోగొట్టుకున్న వాళ్ళు, అంతేకాకుండా వీళ్ళ యొక్క దివానీ హక్కులు కోల్పోయినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ బ్రిటిషర్లకు వ్యతిరేకతగా ఉన్నవాళ్లే. కాబట్టి రాజకీయ కారణాలతోటి కూడా కొంతమంది ఈ సిపాయిల తిరుగుబాటుకి తమ మద్దతును ప్రకటించడం జరిగింది. ఇంకా రెండవ విషయానికి వద్దాం. ఆర్థిక కారణాలు. ఆర్థిక సామ్రాజ్యవాదము అనేది అతి ముఖ్య కారణం. అంటే ఈ బ్రిటిషర్ల యొక్క ఈ సామ్రాజ్యవాద పద్ధతి ఏదైతే ఉందో దానివల్ల మన భారతదేశంలో ఉన్నటువంటి చేతి వృత్తులు, కళాకారులు, కర్షకులు వీళ్ళందరి ఆర్థిక జీవితం అనేది చాలా దెబ్బతినింది, చిన్నాభిన్నమైపోయింది. వ్యవసాయం ముఖ్యంగా వీళ్ళేంటి అని అంటే కమర్షియల్ క్రాప్స్ అంటాం కదా, వాటిని పండించమని బలవంతం పెట్టడము, ఇండిగో లాంటి పంటలనే పండించండి అని బలవంతం పెట్టడము, దానివల్ల మన వ్యవసాయం దెబ్బతిండము. అండ్ కుటీర పరిశ్రమలు, ఎందుకంటే వీళ్ళు బ్రిటిష్ లండన్ నుండి తెచ్చినటువంటి వస్తువులను మన భారతీయ మార్కెట్లలో చాలా చౌకగా అమ్మడము, వాటి వల్ల మన కుటీర పరిశ్రమలు అనేవి చాలా నాశనం అయిపోయాయి అన్నమాట వీటి వల్ల. అండ్ జమీందారీ మహల్వారీ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల. అంతేకాకుండా 1813 చార్టర్ చట్టం ప్రకారము మన ముడిసరుకులు లండన్కి తరలించేవాళ్ళు. అండ్ అక్కడ వాటిని అక్కడ వాటిని వస్త్రాలుగా వాటిగా తయారు చేసి మళ్ళీ తెచ్చి మనకే తిరిగి అమ్మేవాళ్ళు అన్నమాట. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ సమయంలో జరిగిన ప్రకృతి వైపరీత్యాలు, కరువులు వీటన్నిటి వల్ల రకరకాలుగా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. దీని గురించి దాదాబాయి నౌరోజీ గారు పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రాయడం జరిగిందనమాట. దీంట్లో డ్రెయిన్ సిద్ధాంతం అనే దాన్ని చెప్పడం జరిగిందనమాట. దీని ప్రకారం ఆయన ఎలా మన భారతదేశ సంపద అంతా వాళ్ళు లండన్కి దోచిపెడుతున్నారు అనే దాని గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. అండ్ ఈ బుక్ ఎవరు రాశారు? దాదాబాయ్ నౌరోజీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. సో ఇలాంటి ఆర్థిక కారణాలు కూడా
ఈ సిపాయిల తిరుగుబాటుకు ముఖ్య కారణం అయ్యాయి. అండ్ నెక్స్ట్ వాటికి వస్తే సామాజిక మతపరమైన కారణాలు. సామాజిక మతపరమైన కారణాలు ఏంటి, వీటి వల్ల ఎందుకు సిపాయిల తిరుగుబాటు జరిగింది అనేది మనం చూసినట్టయితే ఒకసారి 1813 చార్టర్ చట్టం ఏం చేసింది, క్రైస్తవ మిషనరీలను భారతదేశంలో ప్రచారానికి అనుమతి ఇవ్వడం జరిగిందనమాట. అంటే 1813లో భారతదేశంలో క్రైస్తవ మిషనరీలకు అనుమతి ఇవ్వడంతో వాళ్ళ క్రైస్తవ మిషనరీలు భారతదేశంలోకి వచ్చి విపరీతంగా బలవంతపు మత మార్పిడులు చేయడం జరిగిందనమాట. మత జీవనం పైన తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించి బలవంత మత మార్పిడులను చెప్పాలంటే బహిరంగంగా ప్రోత్సహించడం జరిగింది. దీనివల్ల వాళ్ళ పట్ల మనకు అనుమానాలు ఎక్కువయ్యేలాగా, అంటే వీళ్ళు మన సాంస్కృతిక జీవనాన్ని, మన భారతీయ సాంప్రదాయ విధానాన్ని దెబ్బతీయాలనే ఇలాంటి పనులు చేస్తున్నారు అనే ఒక అభిప్రాయము సామాన్య జనాల్లో పెరిగిపోయింది. అంతేకాకుండా వీళ్ళు ఫాలో అయినటువంటి ఇంగ్లీష్ విద్యా విధానము మంచిదే, కానీ వీళ్ళు ఇది ప్రవేశపెట్టడంతో ఏమైంది, కొత్తగా ప్రారంభమైన విద్యాలయాల్లో క్రైస్తవ మత బోధన తప్పనిసరి చేశారనమాట. అంతేకాకుండా మన ప్రాచీన విద్యాలయాలు ఏవైతే వేద విద్యలు ఇలాంటివి చెప్తున్నాయో అవి వాటి స్థానాలను కోల్పోవడం జరిగింది. సో అది కూడా ఒక కారణమైంది అని చెప్పచ్చు. అండ్ అంతేకాకుండా మన ఆచార వ్యవహారాలను వాటిల్లో అంతర్లీనంగా ఉన్న చాలా వంటి వాటిని బ్రిటిషర్లు రద్దు చేయడం జరిగింది. ఉదాహరణకు 1829లో సతీ నిషేధ చట్టం. సతీ సహగమనం అనేది దురాచారమే. ఈ 3 చాలా మంచి పనులే వాళ్ళు చేయడం జరిగింది, కానీ ఇవి మన జీవన విధానంలో భాగంగా ఉన్నవి కదా, అంతర్లీనంగా మనము ఆచరించేవి కదా, వీటికి వ్యతిరేకంగా వాళ్ళు ఏదో చేస్తున్నారు అన్న అభిప్రాయం జనాల్లో కలిగిందనమాట. ఏవవి అంటే 1829లో సతీ నిషేధ చట్టం కానివ్వండి, 1846లో స్త్రీ శిశు హత్య నిషేధ చట్టం కానివ్వండి, 1856లో వితంతు పునర్వివాహ చట్టం, విడో రీమ్యారేజ్ యాక్ట్ అంటాం. ఈ మూడింటిని తీసుకొని రావడం జరిగింది. ఈ మూడిటి వల్ల మన సంస్కృతి సాంప్రదాయాల్లో చాలా పెను మార్పులు సంభవించడం జరిగింది. అండ్ వీటిని కొంతమంది చదువుకున్న మన భారతదేశ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఆనందపడ్డారు వీటిని చూసి, కానీ చాలామంది భయపడ్డారు కూడా. ఎందుకు అనంటే వీళ్ళు మన సంస్కృతిని దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తున్నారు అని చెప్పి భావించడం జరిగింది. అందుకే వీళ్ళు సిపాయిల తిరుగుబాటుకి వీళ్ళు మద్దతు ఇవ్వడం జరిగిందనమాట. 4వది సైనిక కారణాలు ఏంటి అనంటే 1856లో మన భారత సిపాయిలు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సైన్యంలో 2,32,234 మంది సైనికులు ఉన్నారు. కానీ వీళ్లకు ఆంగ్ల సైనికులకు సమాన వేతనాలు లేవు. అంటే వీళ్ళు చేసే పని వాళ్ళు చేసే పని ఒకటే అయినా కూడా వేతనాలలో చాలా తేడాలను వాళ్ళు చూపించడం జరిగింది. అంతేకాకుండా జనరల్ సర్వీసెస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ అనేదాన్ని తీసుకొని రావడం జరిగింది. దీన్నే సాధారణ సేవా నియుక్త చట్టము అని కూడా అంటారనమాట. దీని ప్రకారం ఏంటి అనంటే భారతీయ సైనికులు సముద్రాన్ని దాటాల్సి రావడానికి ఒప్పుకోవడము. మన భారతదేశ సమాజం ప్రకారము సిపాయిలు సముద్రాన్ని దాటి వెళ్ళడాన్ని అంగీకరించరు. కాబట్టి బ్రిటిష్ సైన్యంలో ఉన్న బ్రాహ్మణ సైనికులు ఇట్లాంటి వాళ్ళు ముఖ్యంగా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అంటే సముద్రం దాటితే వాళ్ళు వాళ్ళ ఆచార వ్యవహారాలను వదిలేసినట్టే, వాళ్ళు వాళ్ళ జీవితాన్నే వదిలేసినట్టే అన్నట్టుగా భావిస్తారు. కాబట్టి ఈ చట్టం తీసుకొని రావడం వల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతినడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ సిక్కు సైనికులు వీళ్ళు కిర్పాన్లను ధరించడం కూడా వ్యతిరేకించారన్నమాట. కాబట్టి ఇట్లాంటి వాటి వల్ల సైనికులు కూడా వాళ్ళు వ్యతిరేకతను చూపించడం జరిగింది ఆంగ్లేయుల పట్ల. ఇవన్నీ ఒక కారణాలైతే రాజకీయ, ఆర్థిక, సామాజిక, మతపరమైన, సైనిక కారణాలైతే తక్షణ కారణం ఏంటి అనంటే డల్హౌసీ తర్వాత భారతదేశానికి గవర్నర్ జనరల్గా లార్డ్ క్యానింగ్ వచ్చాడు. అతని కాలంలోనే కదా మనము ఈ సిపాయిల తిరుగుబాటు జరిగింది అని చెప్పుకుంటున్నాము. ఆయన ఏం చేశారు అనంటే సైన్యంలో ఎన్ఫీల్డ్ తుపాకులను వాడడము అనేదాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఎన్ఫీల్డ్ రైఫిల్స్ అని అంటాము. వీటిని వాడడము
మొదలుపెట్టారనమాట. వీటిని ఏమైంది అయితే ఇది ఒక కారణం ఎందుకైంది అని అంటే, వీటిని వాడాలి అని అంటే మందుగుండ్లు ఉంటాయి కదా, వాటిపైన క్యాట్రిడ్జ్ అని ఉంటుందన్నమాట. ఆ క్యాట్రిడ్జ్ దాన్ని ఇలా నోటితో పంటితోటి లాగి వాటిని బుల్లెట్ని పెట్టి దాంట్లో వదలాల్సి ఉంటుంది. అయితే ఆ మందు నా క్యాట్రిడ్జ్ ఏదైతే ఉందో అది గ్రీజ్ లాగా ఉంటుంది. అది ఆవు కొవ్వు లేదా పంది కొవ్వుతో పూసినట్టు పూసారు అని చెప్పి ఒక వదంతు వ్యాప్తి చెందింది. అది వదంతో లేదా నిజమో అనేది మనకి తెలియదు, కానీ అది వ్యాప్తి చెందింది. అయితే ఇక్కడ మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటి, హిందువులు ఆవును గోమాతగా పూజిస్తారు. ఆ తర్వాత ముస్లింలు వచ్చేసి పంది మాంసం తినరన్నమాట. అయితే ఇక్కడ రెండు అంటే ఇక్కడ హిందువులకు ముస్లింలకు ఇద్దరి ఆచారాలకు వ్యతిరేకంగా ఇది ఉంది అనే ఒక వదంతో వ్యాప్తి చెందింది. సైన్యంలో ఎక్కువ మంది హిందువులు ముస్లింలే ఉంటారు కాబట్టి ఇది వారి మతాచారాల మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి వాళ్ళు దీనికి వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. ఈ ఎన్ఫీల్డ్ తుపాకుల వాడకం అనే కారణమే ఈ సిపాయిల తిరుగుబాటుకు మొదలుకు పునాది పడింది. ఎలా పడింది అని అంటే 1857 మార్చిలో మంగళ్ పాండే అనే అతను 34 బెంగాల్ రెజిమెంటరీలో ఉన్న మంగళ్ పాండే అనే ఒక సిపాయి నేను ఈ ఎన్ఫీల్డ్ తుపాకీని వాడను అని చెప్పి అనే సైనికుడు బ్రిటిష్ సర్జెంట్ మీద దాడి చేయడం జరిగిందనమాట. మంగళ్ పాండే అనే సిపాయి సర్జెంట్ మీద దాడి చేయడం జరిగింది. ఈ మంగళ్ పాండేని 1857 ఏప్రిల్ 7వ తేదీన బహిరంగంగా ఉరి తీయడం జరిగింది. ఇతను చనిపోవడంతో ఇతని ఉరితోటి సైనికులందరూ వాళ్ళల్లో ఐక్యత అనేది వచ్చింది. అండ్ వీళ్ళు 1857 మనం ఇందాక చెప్పుకున్నట్టు మే 10వ తేదీన మీరట్ నుండి మొదలుపెట్టి వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి బహదూర్ షా జాఫర్ IIను తమ చక్రవర్తిగా ప్రకటించి సిపాయిల తిరుగుబాటుకు నాంది పలకడం జరిగింది. ఆ తర్వాత సిపాయిల తిరుగుబాటు భారతదేశంలో ఎక్కడెక్కడికి వ్యాప్తి చెందింది, అది ఎలా జరిగింది, ఏ చోట్ల ఎక్కడెక్కడ ఏ ప్రదేశంలో ఎవరు నాయకుడు, వాళ్ళని ఎవరు అణిచివేయడం జరిగింది, తర్వాత సిపాయిల తిరుగుబాటు ముగింపు ఎలా అయ్యింది, దాని పర్యవసానాలు ఏంటి అనేది మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? అంతవరకు సెలవు. బాయ్.